ఈ వీడియోలో మనం కొరియన్ కనకరాజు ఇంకా డీసీ మూవీ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 6 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే హాలీవుడ్ మార్కెట్ నుంచి ఇండియన్ రికార్డులు కూడా బద్దలు కొట్టిన స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సినిమాకి సంబంధించి 14 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 14 రోజులు 2 వారాలకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మన సూర్య గారి ప్రధాన పాత్రలో నడిచిన విశ్వనాథన్ అండ్ సన్స్ బుకింగ్స్ ఇంతవరకు రావడం జరిగింది. దాంతోపాటు ఆగస్టు 26వ తారీఖున రిలీజ్ అయ్యి ఇండియన్ రికార్డులను కూడా షేక్ చేయబోతున్న టాక్సిక్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీకు గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా తెలుగు మార్కెట్ నుంచి మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కొరియన్ కనకరాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 6వ రోజు కలెక్షన్ ఏ విధంగా ఉంది, 6 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా 6వ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,32,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 30 లక్షల రూపాయలని సొంతం చేసుకుని ఓవరాల్గా ఈ సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1,85,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 18,22,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 20,94,00,000 రూపాయలు వసూలు చేసింది. సో గ్రాస్కి నెట్కి తేడా ఏంటో మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి మీరు చూడండి. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 4,90,00,000 రూపాయలు వసూలు చేసి ఫైనలీ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ కనకరాజు సినిమా మొదటి 6 రోజుల్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 25,64,00,000 రూపాయలని ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరిగింది. ఇదే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ 40 కోట్లు దాటి అయితే ముందుకెళ్ళింది. ఈ నెక్స్ట్ వచ్చి తమిళ మార్కెట్ నుంచి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా డీసీ మంచి సాలిడ్ కలెక్షన్స్తో 6 రోజుల్లో దూసుకెళ్ళిపోయింది. మరి 6 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమాకి మొదటి 5 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 32,50,00,000 రూపాయలు వసూలు చేసింది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 37,33,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. 14,50,00,000 రూపాయలు మొదటి 5 రోజుల్లో వసూలు చేసి ఓవరాల్గా డీసీ సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 51,88,00,000 రూపాయలు వసూలు చేసింది. సో మొదటి 5 రోజుల్లో మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. మరి 6వ రోజు నిన్నటి రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 5,90,00,000 రూపాయలు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 1 కోటి రూపాయలను వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా 6వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 6,90,00,000 రూపాయలు వసూలు చేసి లోకేష్ కనకరాజ్ నటించిన డీసీ సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 58,78,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఇక్కడ వరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. కాకపోతే రేపటి రోజున తెలుగు మార్కెట్లో ఇంకా తమిళ మార్కెట్లో మనకు విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రెండు సినిమాలకు సంబంధించి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి ఇండియన్ రికార్డులను కూడా బద్దలు కొడుతున్న స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫైనలీ 2 వారాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 2 వారాలకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే 14వ రోజు ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నిన్నటి రోజున స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 6,45,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఓవరాల్గా ఈ సినిమా నిన్నటి రోజున 7,61,00,000 రూపాయలని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ సినిమా 14 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 438 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 524 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్లో మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందో అనేది చూడాలి. అయితే ఓవర్సీస్ మార్కెట్ నుంచి నిన్న డేటా అనేది ఇంకా అప్డేట్ కాలేదు. బట్ నిన్న డేటా ప్రకారం ఏంటంటే 16,600 కోట్లను ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఐ థింక్ నిన్నటి కలెక్షన్స్తో ఈ సినిమా 17,000 కోట్లు క్రాస్ అయి ఉండొచ్చు. ఇంకో ఈ వీకెండ్ ఉంది కదా, ఈ వీకెండ్ వరకు ఈ సినిమా ఈజీగా $2 బిలియన్ టచ్ చేస్తుంది. మరి 20,000 కోట్లను టచ్ చేసిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన తెలుగు మార్కెట్ నుంచి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథన్ అండ్ సన్స్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా తమిళనాడు మార్కెట్ నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 60,000 టికెట్లు సోల్డ్ అవ్వడం జరిగింది. 60,000 టికెట్లు సోల్డ్ ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే బుకింగ్స్ రూపంలో 2 కోట్ల రూపాయలు. నెక్స్ట్ తెలుగు మార్కెట్లో 45,000 టికెట్లు సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 1,30,00,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చి కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి దాదాపుగా 15,000 టికెట్లు సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 50,00,000 రూపాయలు. ఈ నెక్స్ట్ వచ్చి ఓవర్సీస్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 32,000 టికెట్లు సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా
₹2,70,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి బుకింగ్స్ రూపంలో దాదాపుగా 1,45,000 టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. గత 24 గంటల్లోనే దాదాపుగా 1,00,000 పైగా టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. సో ఈ 1,45,000 టికెట్లు సోల్డ్ చేయడం ద్వారా వచ్చిన బుకింగ్స్ వాల్యూ ఎంత అంటే ₹6,50,00,000 ఇప్పటివరకు ఈ సమయం వరకు బుకింగ్స్ రూపంలో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అండ్ ట్రేడ్ పండితులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కరుప్పు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 25 నుంచి 30 కోట్లతో ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఎన్ని కోట్లతో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఫైనల్గా ఆగస్టు 26వ తారీఖున రిలీజ్ అయ్యి ఇండియన్ రికార్డులను చెక్ చేయబోతున్న టాక్సిక్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఓవర్సీస్ మార్కెట్ నుంచి? ఓవర్సీస్ మార్కెట్లో లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. అది యూఎస్ మార్కెట్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. స్కాట్లాండ్లో కూడా ఓపెన్ కావడం జరిగింది. బట్ ఆ డేటా అనేది ఇంకా బయటికి రాలేదు. బట్ యూఎస్ మార్కెట్ సంబంధించిన డేటా అనేది ఆల్రెడీ బయటికి రావడం జరిగింది. మాట్లాడుకున్నట్లయితే యూఎస్ మార్కెట్లో ఇప్పటివరకు లొకేషన్స్ వచ్చేసి 114 లొకేషన్స్ అండ్ షోస్ వచ్చేసి 378 షోస్. ఇప్పటివరకు సోల్డ్ చేసిన టికెట్స్ ఏంటంటే 2068 టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. అండ్ దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా $50,000 అయితే రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా 42 lakhs రూపీస్ని అయితే ఇప్పటివరకు యూఎస్ మార్కెట్ నుంచి బుకింగ్స్ రూపంలో టాక్సిక్ సినిమా వసూలు చేయడం జరిగింది. సో 42 lakhs. బట్ ఏంటంటే సినిమా రిలీజ్ కావడానికి మహా అంటే ఇంకో 12 to 13 days ఉంది కాబట్టి సో ఇప్పటికే బుకింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. కంప్లీట్గా ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్స్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ టైం సినిమా పోస్ట్పోన్ కాకముందు చాలా ముందే ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఈసారి కొద్దిగా లేట్గా ఓపెన్ చేస్తున్నారు. ఐ థింక్ ఆగస్ట్ 15 తర్వాత ఓపెన్ చేసే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇలాంటి సినిమాకి పాన్ వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతున్న సినిమాకి కొంచెం బుకింగ్స్ ఫాస్ట్గా ఓపెన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్. మరి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బుకింగ్స్ రూపంలోనే ఎలాంటి రచ్చ చేస్తుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట కొరియన్ కనకరాజు, DC, స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే, విశ్వనాథన్ అండ్ సన్స్ ఇంకా టాక్సిక్ మూవీకి సంబంధించి బుకింగ్స్ ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.